అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన మళ్ళీ పెళ్ళి. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? సుగుణ భాస్కర్ రావులు ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళసూత్రం కూడా కట్టాడు భాస్కర్ రావు లాంఛనంగా. రోజు ఎన్ని వేల మందో పెళ్లి చేసుకుంటున్నారు. అందులో సుగుణ భాస్కర్ రావులు ఒకరు. అందులో ఏం వింత ఉందని ఎవరైనా అనుకోవచ్చు. పెళ్లి చేసుకోవడం వింత విషయం కాదు. ఏటొచ్చి వింతల్లా వితంతువుని, అందులో పిల్లాడి తల్లిని భాస్కర్రావు పెళ్ళాడడం వింతేగా మరి. భాస్కర్రావుకి రెండో పెళ్ళే, అయినా మగాడు, అందులో 30 ఏళ్లవాడు. రెండో పెళ్లి చేసుకోవడం అది మామూలు విషయం. అందుకే భాస్కర్రావుని పొగడ్తలతో శుభాకాంక్షలతో సహోద్యోగులు, మిత్రులు, అధికారులు ముంచెత్తారు. అతని సంస్కారాన్ని, ఆదర్శాన్ని పొగిడారు. అతని హృదయ వైశల్యాన్ని కొనియాడారు. భాస్కర్రావు హృదయం గర్వంతో మరింత విశాలమైంది. చాలా మంచి పని, ఘనకార్యం సాధించిన తృప్తితో అతని మనసు నిండిపోయింది. ఇంక సుగుణ స్థితి, ఆమెకిప్పటికీ ఇదంతా నిజం కాదేమో, భ్రమేనేమో అనే అనుమానం. ఈ పెళ్ళి నమ్మశక్యం కాని విషయంలాగే అనిపిస్తుంది. పెళ్ళైన 8 నెలలకే కారు యాక్సిడెంట్లో భర్త పోతే ఇంకెందుకు ఈ బ్రతుకు అనుకుంటూ అందరిలాగే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. దేనిలోనన్నా పడి చద్దామనుకుంది. ధైర్యం చాలకపోవడం కాక తనతో పాటు మరో ప్రాణిని హత్య చేయడం పాపం అన్న పాప భీతితో ఆ పని చేయలేకపోయింది. తర్వాత పిల్లాడు పుట్టాక వాడి కోసం బ్రతక్క తప్పదని నిశ్చయించుకుంది. ప్రాణాలు, ఆశలు, కలలు అన్నీ ఆ పసికందు మీదే నిలుపుకొని నిర్లిప్తంగా రోజులు వెళ్లదీయసాగింది. నా అని చెప్పుకోవడానికి ఒక అన్న మాత్రం ఉన్నా ఆ అన్న మీద జీవితాంతం ఆధారపడి ఉండడం ఇష్టం లేక ఉన్న డిగ్రీ ఆధారంతో ఉద్యోగంలో చేరింది. సహోద్యోగి అయిన భాస్కర్రావుతో పరిచయం ఏనార్థంలో ఈ విధంగా మలుపు తిరిగి రూపుదాలుస్తుందని సుగుణ ముందుగా ఎన్నడూ అనుకోలేదు. తీరా చేసి రూపు దాల్చాక ఏం చెయ్యాలో తోచని అయోమయంలో పడిపోయింది సుగుణ. పరిచయమైన అర్థం తర్వాత భాస్కర్రావు పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు సుగుణ తడబడిపోయింది, భయపడింది, బాధపడింది. ముందుగా సహోద్యోగిగా, తర్వాత మంచి మిత్రుడిగా, ఇంకొన్నాళ్ల తర్వాత శ్రేయోభిలాషిగా మాత్రం అనుకుంది. భాస్కర్రావుతో పరిచయం పెరుగుతున్న కొద్దీ అంతకు తప్ప మరో భావం ఆమె మనసులో ఎన్నడూ లేదు. అందుకే కలవరపడిపోయింది భాస్కర్రావు అడగగానే. భాస్కర్రావు అయితే సుగుణని చూసిన ముందు రోజు నుంచి ఒకే అభిప్రాయంలో ఉన్నాడు. అందంగా ఉంది, అయినింటి పిల్ల, పెళ్లాడదామనుకున్నాడు. ఆమె విధవ అని తెలియక పూర్వం, తీరా చేసి ఆ సంగతి తెలిసాక అప్పటికే అతని మనసులో నాటుకుపోయిన కోరికని పీకి పారేయడం అతని వశంలో లేకపోయింది. రెండో పెళ్ళి అయితేనే నాకు మాత్రం రెండో పెళ్ళి కాదా, ఇలాంటి విషయాల్లో పురోగమించాలి అని సర్ది చెప్పుకున్నాడు. పిల్లాడున్నాడన్న విషయం మీద చాలా రోజులు ఆలోచించాడు భాస్కర్రావు. ఆఖరికి ఉంటేనే వాడిని వాళ్ళమ్మ చూసుకుంటుంది, తనేం చేయాలి, వాడి పోషణ ఖర్చేగా, వాడి పోషణ ఖర్చు వాడి అమ్మే చూసుకుంటుంది, ఉద్యోగం చేస్తుందిగా, తనకేం నష్టం ఉండదు అని నచ్చజెప్పుకున్నాడు. ఈ పెళ్లిని అభ్యంతర పెట్టే పెద్దలు తనకెవరూ లేరు. అన్నగారున్నా ఆయన ఈ కాలం వాడే గనక అభ్యంతరం పెట్టడు, అసలు కలగజేసుకోడు తన విషయం. అన్నీ నిశ్చయించుకొని తన ఉద్దేశం సుగుణ ముందు బయటపెట్టాడు. సుగుణ ముందు కాదంది, అలాంటి పని చేయలేనంది. భాస్కర్రావు అనేక విధాలా నచ్చజెప్పాడు. రోజులు మారాయి, మనము మారాలి అన్నాడు. తప్పొప్పుల ప్రసక్తి ఏం లేదని నొక్కి చెప్పాడు. ఆలోచించుకోమన్నాడు. సుగుణ ఒకరోజు కాదు, 3 నెలలు రాత్రింబవళ్ళు ఆలోచించింది. ఈ సమస్య ఎన్నాళ్ళు ఆలోచించినా ఎటూ తేల్చుకోలేని అయోమయంగానే కనబడిందామెకి. పోయిన భర్తకి ద్రోహం చేస్తున్నట్టు బాధ, ఏదో కాని పని చేస్తున్నట్టు పాపభీతి.
నలుగురికి మొహం ఎలా చూపడం, ఏమనుకుంటారు అన్న కుశంకలు ఓవైపు, మరోవైపు మోడైపోయిన తన జీవితం మళ్ళీ చిగుర్చి పుష్పిస్తుంది అన్న ఆశ. ఇలా ఎటూ తేల్చుకోలేక నలిగిపోయింది. ఈ 2 నెలల్లోనే తన బ్రతుకులో ఏర్పడిన వెలితి, నిర్లిప్తత తలుచుకొని ముందు రోజులు ఇంకెలా గడుస్తాయో ఊహించి తనకి దొరికిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అన్న ఆలోచన వచ్చేది. తను తన బిడ్డని పోషించుకోగలదు, కానీ పట్టుమని 25 ఏళ్ళు లేని తను, పట్టుమని 6 నెలలు కూడా కాపురం చేయని తను ఆ 6 నెలలని తలుచుకుంటూ 60 ఏళ్ళు ఒంటరిగా బ్రతకగలదా? బ్రతుకులో మాధుర్యం చచ్చిపోయి చావలేక బ్రతుకుతూ అవకాశం కాళ్ల ముందుకొచ్చి నిల్చుంటే తానెందుకు ఇలా ఆలోచిస్తుంది? తరతరాలుగా భారత స్త్రీ సంస్కృతి సంప్రదాయాలు జీర్ణించిపోయిన భారత స్త్రీ వారసురాలు సుగుణ. కనుకే సుగుణ అన్నాళ్ళు ఈ విషయం ఆలోచించింది. అన్నగారి ముందు ఈ సమస్యని పెట్టింది సుగుణ. అభ్యంతరం చెప్తాడు అనుకున్న అన్న కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. నీ ఇష్టం, వ్యక్తిత్వం వచ్చిన దానివి, చదువుకున్న దానివి, నీకు నేనేం చెప్పను, ఆలోచించుకో, ముందుకి అడుగు వేయాల్సిన దానివి నువ్వే, ఆ పర్యవసానం ఎలాంటిదైనా అనుభవించాల్సింది నువ్వే, నువ్వేం చిన్నపిల్లవి కావు, నేనేం చెప్పగలను అన్నాడు. నీ ఈ పని వల్ల నన్ను వెలేస్తారని ఈ రోజుల్లో భయం లేదు కనుక ఆలోచించుకొని నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వు మళ్ళీ పసుపు కుంకుమతో సుఖంగా ఉంటానంటే నేను మాత్రం సంతోషించనా అన్నాడు. అనుకున్న అభ్యంతరం కూడా లేకపోయిన తర్వాత ఇంకెన్నాళ్ళు ఆలోచించలేదు సుగుణ. అన్నగారు కూడా తన బరువు బాధ్యతల్ని ఇంకెన్నాళ్ళు మోయలేడని సుగుణకి ఈ మధ్య అర్థం అవసాగింది. తను సంపాదిస్తున్నా తన బరువు మోయడం అన్నగారికి, ముఖ్యంగా వదిన గారికి ఇష్టం లేదని ఈ మధ్య చాలా సందర్భాల్లో గ్రహించింది సుగుణ. అలాంటి పరిస్థితిలో పిల్లాన్ని పెట్టుకొని ఒంటరిగా ఉండి రోజులు భయంగా వెళ్ళబొచ్చడం కంటే మళ్ళీ తన ఇల్లు సంసారం అంటూ ఏర్పరచుకుంటే తప్పేమిటనుకుంది సుగుణ. తను చేస్తున్న పనిలో తప్పు లేదని తనకి తను నచ్చజెప్పుకోవడానికి సుగుణకి 3 నెలలు పట్టింది. ఆ తర్వాత భాస్కర్ రావుకి తన అంగీకారాన్ని చెప్పింది సుగుణ. భర్త పోయిన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ విధవ వేషంలో నుంచి వధువు వేషంలోనికి మారడం ఏదో కలలో మాదిరి అనిపించసాగింది సుగుణకి. అది సుగుణ భాస్కర్ రావులకి మొదటి రాత్రి. ఇద్దరికీ మొదటి రాత్రి అనుభవం తీరిపోయినా ఇద్దరూ కలిసిన మొదటి రాత్రి అది. సుగుణ అన్నగారు ఆ 3 రోజులు తన ఇంట గడిపి వెళ్ళమని కోరాడు దంపతుల్ని. గది చాలా సింపుల్గా ఉంది. ఓ మంచం మీద తెల్లటి దుప్పటి పరిచిన పక్క, డ్రెస్సింగ్ టేబుల్ మీద మంచినీళ్లు, 4 రకాల పలహారాలు ఉన్నాయి. 4 అగరవత్తులు మాత్రం వెలిగించారు. రెండో పెళ్లికి ఇంతకంటే ఆరభాటం, అట్టహాసం చేయడం బాగుండదని గది మామూలుగానే ఉంచారు. 10 దాటి 20 నిమిషాలైనా ఇంకా గదిలోనికి రాని సుగుణ మీద విసుక్కుంటున్నాడు భాస్కర్రావు. ఆమె రాక కోసం మహా ఆరాటంగా తలుపు వైపు పదే చూస్తూ నిరీక్షిస్తున్నాడు. కాసేపు పేపరుంటే తిరగేశాడు. కాసేపు ఇటు అటు పచార్లు చేశాడు. మరోసారి అద్దం ముందు నిలబడి తల దువ్వుకొని పౌడర్ రాసుకున్నాడు. ఎన్ని చేసినా సుగుణ రాకపోవడంతో అశాంతిగా పక్క మీద కూర్చున్నాడు. అక్కడ ఇంకో గదిలో పిల్లాన్ని పడుకోబెట్టడానికి సుగుణ నానాతంటాలు పడుతుంది. వెళ్ళవమ్మ సుగుణ, అతన్ని ఇందాకనగా గదిలోకి వెళ్ళమన్నాం, బాగుండదు, అప్పుడే 10:30 అయింది, నువ్వు వెళ్ళు, నేను చూస్తానులే రవిని అంది వదినగారు. అందిగాని రవి తల్లిని వదిలిపెడితేనా? వదినగారు ఎత్తుకోబోతే పెద్ద పెట్టున రాగం ఆరంభించాడు. మెడ కావలించుకొని వదలకుండా పడుకున్న రవిని తప్పించుకొని ఎలా వెళ్ళడమో సుగుణకి అర్థం కాలేదు. ఎలా వదినా, వీడు నిద్రపోందే, ఏడుస్తున్నాడు, ఎలా వెళ్ళడం అంది కాస్త బిడియంగా. రోజు ఈ పాటికి నిద్రపోయే రవి ఇవాళ ఇంతవరకు నిద్రపోకుండా కళ్ళు విచ్చుకొని చూస్తున్నాడు. తల్లి అలంకరించుకోవడం, తనని ఒంటరిగా వదిలి ఎక్కడికో వెళుతుంది అన్న సంగతి 2 ఏళ్ల రవికి అర్థమైపోయింది. అందుకే కాస్త కళ్ళు మూస్తూ తెరుస్తూ పక్కలో తల్లి ఉందో లేదోనని చూసుకుంటూనే ఉన్నాడు. జోకొట్టి నిద్రపోయాడు అనుకుని నెమ్మదిగా లేచే వేళకి మళ్ళీ రవి లేచి కూర్చునేవాడు. గంట నుంచి ఈ భాగోతం జరుగుతుంది. బాగుంది,
ఇవాళ వీడు ఇలా అల్లరి పెడుతున్నాడేంటి? అతను విసుక్కుంటున్నాడో ఏమిటో. కాసేపు ఏడిస్తే ఏడిచాడు. నువ్వు వెళ్ళు అంది మళ్ళీ వదిన గారు. కొడుకిక్కడ ఒంటరిగా ఏడుస్తుంటే తనక్కడ. ఛ, ఎలా ఎలా వదినా అంది నిస్సహాయంగా సుగుణ. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవడం? సుగుణకి ఓ పక్క సిగ్గు, బిడియం. భాస్కర్రావు ఏమనుకుంటాడో అన్న బెదురు. రవి నిద్రపోకుండా ఎలా వెళ్ళడం అన్న ఆలోచనతో ఆమె మనసు అదో మాదిరిగా తయారైంది. పోనీ వీణ్ణి తీసుకెళ్ళి అక్కడే పడుకోబెడతాను అంది ఆఖరికి సిగ్గు విడిచి సుగుణ. 11 అవ్వస్తుంటే. అతనేమనుకుంటాడో? అలా బావుండదు అంది వదిన గారు. కాసేపు అలా ఇద్దరు మొహాలు చూసుకుంటూ కూర్చున్నారు. ఈ లోపల నిద్రకి ఇంకా ఆగలేని రవి కళ్ళు మూతలు పడ్డాయి. మరో 5 నిమిషాలు అలాగే చూసి నెమ్మదిగా చడీ చప్పుడు కాకుండా లేచింది సుగుణ. అమ్మయ్యా అనుకున్నారిద్దరు. సుగుణని గదిలోకి పంపి వదిన గారు రవి మంచం దగ్గర పక్కేసుకొని పడుకుంది. భాస్కర్రావు గదిలోకి వచ్చిన సుగుణని చూసి అంతవరకు పడిన అసహనం, చిరాకు మరిచి నవ్వుతూ, ఇప్పుడా తిరుబాటైంది రావడానికి అన్నాడు దగ్గరికి వచ్చి. రవి ఇప్పటి వరకు పడుకోలేదు. నన్ను వదిలిపెట్టకుండా ఏడ్చాడు. తల వంచుకొని కాస్త సిగ్గుపడుతూనే అంది సుగుణ. కారణం విన్న భాస్కర్రావు మొహం అదోలా అయింది. అయినా తొందరగా మొహంలో భావం మార్చేసి, నేనిక్కడ నీకోసం గంట నుంచి ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? నీకలా ఏం ఆతృత లేదన్నమాట. అక్కడ కూర్చున్నావాలా అంటూ భుజాల మీద చేతులు వేసి దగ్గరికి తీసుకోబోయాడు. సుగుణ హఠాత్తుగా ఎందుకో తుళ్ళిపడింది. భాస్కర్రావు స్పర్శకి ఆమెందుకో కుచించుకుపోయింది. హఠాత్తుగా తన మొదటి రాత్రి గుర్తొచ్చింది. మనసంతా ఏదో బాధగా నిండింది. ఏదో కాని పనికి పాల్పడినట్లు ఆమె హృదయం గిలగిల్లాడింది. సుగుణ ఆ స్థితిలో ఉండగానే గదిలో నుంచి రవి ఏడుపు వినపడ్డం మొదలుపెట్టింది. సుగుణ కంగారు పడింది. మళ్ళీ లేచినట్టున్నాడు. ఈ 2 ఏళ్ల నుంచి భర్త పోయిన దగ్గర నుంచి వాడి మీదే ప్రాణాలన్నీ పెట్టుకొని అనుక్షణం వాడితోనే గడిపేది. రాత్రిళ్ళు వాణ్ణి పక్కలో పెట్టుకునే పడుకునేది. తల్లి దగ్గర తప్ప విడిగా పడుకోవడం అలవాటు లేని పిల్లాడు తల్లి పక్కలో లేని సంగతి నిద్రలో కూడా గ్రహించి సుగుణ వెళ్ళిన వెంటనే మళ్ళీ లేచి కూర్చున్నాడు. వాణ్ణి సముదాయించడం, మళ్ళీ నిద్రపుచ్చడానికి వదినగారు పడే పాటలు సుగుణకి అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. వదినగారు పెరట్లోకి లేచి వెళ్ళింది కాబోలు. అక్కడి నుంచి కూడా వాడి ఏడుపు గట్టిగా వినిపిస్తుంది. సుగుణ ఏం చేయాలో తోచనట్టు బెదురుగా చూసింది భాస్కర్రావు వంక. అతనదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. 5 నిమిషాలు గడిచినా రవి ఏడుపు అంతకంతకీ ఎక్కువ అవుతుంటే సుగుణ భరించలేకపోయింది. అమ్మా అమ్మా అన్న పసివాడి ఏడుపు ఆమె గుండెలకి తాకి ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. అలా పిల్లాడు ఏడుస్తుంటే తనిక్కడ ఆమె హృదయం కొడుకు ఏడుపు విని ఇంకా సహిస్తూ ఉండలేకపోయింది. భాస్కర్రావు చేతుల నుంచి తప్పించుకుంది. ఏమిటి అన్నాడు కాస్త ఆశ్చర్యంగా భాస్కర్రావు. బాబు రవి ఇందాకటి నుంచి ఏడుస్తున్నాడు అంది గొణుకుతూ. అయితే అన్నాడు కాస్త అసహనంగా భాస్కర్రావు. వాళ్ళెవరో చూస్తారులే, పడుకోబెడతారులే అన్నాడు మళ్ళీ. నిస్సహాయంగా చూస్తూ వాడి ఏడుపు వింటూ మరో 2 నిమిషాలు చూసింది. ఇంకాగలేక వస్తాను, ఇప్పుడే వస్తాను అంటూ వారిస్తున్న భాస్కర్రావు చేతుల నుంచి తప్పించుకుంటూ తలుపు తీసుకొని బయటకెళ్ళింది. ఊరుకోబెట్టలేక అవస్థపడుతున్న వదినగారి చేతుల్లో నుంచి పిల్లాన్ని తీసుకుంది. వదినా అంది బేలగా సుగుణ పిల్లాన్ని గుండెల కదుముకుంటూ. అమ్మా అంటూ రవి సుగుణ మెడని గట్టిగా వాటేసుకున్నాడు. సుగుణ కళ్ళల్లో అప్రయత్నంగా నీరు తిరిగింది. అమ్మా నువ్వు నా దగ్గర బొజ్జో అన్నాడు. మాటలు స్పష్టంగా వచ్చిన 2 ఏళ్ల రవి. నువ్వు వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు అన్నాడు. ఏమిటమ్మా ఇలా అల్లరి పెడుతున్నాడు ఇవాళ? ఏం చేయడం అంది వదినగారు విసుగ్గా. ఇవాళ నేను వదిలేట్టు లేడు. ఏం చేస్తావు? అతనేమనుకుంటాడో కర్మ. ఏం చెయ్యను దినా. ఇలా వీణ్ణి వదిలి నేనక్కడ ఎలా సుఖంగా? సుగుణ గొంతు పట్టుకుంది. పోనీ వీణ్ణి గదిలోకి తీసుకెళ్తాను, అక్కడే పక్క వేసి పడుకోబెడతాను అంది. మరో 5 నిమిషాలకు కూడా రవి పడుకునే సూచనలు లేకపోవడంతో అలా తప్ప మరో మార్గం ఏం లేదని స్పష్టమైంది. సుగుణ
మరో పరుపు పట్టుకెళ్ళి గదిలో వేసొచ్చింది. భాస్కర్రావు సుగుణ వచ్చి పరుపు వేయడం మంచం మీద పడుకొని తీక్షణంగా చూశాడు. సుగుణ అది గ్రహించినా చూపులు తప్పించి రవిని తీసుకొచ్చి తలుపులు వేసింది. ఏమిటిది? వాణ్ణెందుకు తెచ్చావు అన్నాడు భాస్కర్రావు చిరాగ్గా. ఏం చెయ్యను, నన్ను వదిలి ఎంతకీ నిద్రపోవడం లేదు, ఏడుస్తున్నాడు అంది శుష్కహాసం చేస్తూ వాణ్ణి పడుకోబెట్టి జోకొడుతూ. బాగుంది కర్కశంగా అన్నాడు భాస్కర్రావు. అంతకంటే కొత్త భార్యను ఇంకేమనాలో అర్థం కాలేదు. అలా తీక్షణంగా కాసేపు చూసి అటు తిరిగి పడుకున్నాడు. అతని ఉత్సాహం, ఆతృత, ఆరాటం అంతా నీళ్లు గారిపోసాగింది. అతనికి చాలా కోపంగా, అసహనంగా ఉంది. కానీ అది ఏ విధంగా చూపించాలో అర్థం కాలేదు. తన ఆనందానికి అడ్డు వచ్చిన ఆ 2 ఏళ్ల పిల్లాన్ని నమిలి మింగేయాలన్నంత కోపంగా ఉంది. ఇదేం కర్మ, మొదటి రాత్రి హాయిగా ఉండాల్సిన తనకి ఈ పిల్లాడు అడ్డొస్తున్నాడు. పిల్లాడి తల్లిని పెళ్లాడి తనేం తొందరపడలేదు కదా అన్న బాధ తలెత్తింది. వీడే అడ్డు లేకపోతే ఈ పాటికి చిరాగ్గా మళ్ళీ ఇటు తిరిగాడు. సుగుణ వాడి పక్కనే పడుకొని నిద్రపుచ్చుతుంది. అర్ధరాత్రి కావస్తుంది. కోపం ముంచుకొచ్చింది భాస్కర్రావుకి. ఏమిటి వ్యవహారం, కనీ విని ఎరుగని సంగతి. శోభనం రాత్రి పెళ్ళాం పిల్లాడి పక్కన నిద్రపోవడం ఎక్కడైనా ఉందా అనుకున్నాడు. అనుభవించు, గొప్పగా ఏదో అనుకొని పిల్లాడి తల్లిని పెళ్లాడితే ఎంతకంటే ఏమవుతుంది అంది మనసు. ఈ వ్యవహారం ఏదో తేల్చాలి, లేకపోతే రోజు ఇదే వ్యవహారం సాగితే లాభం లేదు. చాలా గట్టిగా మనసులో నిశ్చయించుకున్నాడు. సుగుణ మరో అరగంటకి నిద్రపుచ్చి లేచొచ్చింది. కోపంగా అటు తిరిగి పడుకున్న భాస్కర్రావుని ప్రసన్నం చేసుకోవడానికి భుజం మీద చెయ్యి వేసింది. వెళ్ళు అక్కడే పడుకో అన్నాడు చిరాగ్గా. కోపగిస్తే ఎలా? నేనేం చెయ్యను, వాడు నిద్రపోకపోతే అంది నెమ్మదిగా సుగుణ. తెల్ల చీరలో మెరిసిపోతున్న అందమైన భార్య దగ్గరకొచ్చాక ఎంతోసేపు కోపాన్ని చూపలేకపోయాడు భాస్కర్రావు. చెయ్యిలాగి కూర్చోపెడుతూ, చూడు, ఇదేమన్నా బాగుందా, నువ్వే చెప్పు అన్నాడు. సుగుణ ఏమంటుంది? నాకు ఇదేం నచ్చలేదు, ఎందుకలా అలవాటు చేయాలి పిల్లాడికి? రేపటి నుంచి ఇదే వరసైతే నాకు కోపం వస్తుంది సుమా అన్నాడు. సుగుణ జవాబీయలేదు. ఆమెకిదంతా ఏమిటోలా ఉంది. ఓ పక్క కొడుకు, మరో పక్క మొగుడు. ఎవరిని కాదంటుంది? ఏం చేస్తుంది? ఏమిటి ఇలాంటి అవస్థలో పడ్డాను అనుకుంది. మొదటి రోజు ఇలా ఉంటే తర్వాత మాట్లాడవే, ఎంతైంది టైము చూడు, ఎన్ని గంటలు వృధా చేశావో చూడు దగ్గరికి లాక్కుంటూ భాస్కర్రావు నవ్వుతూ అన్నాడు. బలవంతంగా నవ్వింది సుగుణ. భాస్కర్రావు సుగుణ కాపురం పెట్టి 10 నెలలవుతుంది. ఈ 10 నెలలు కొత్తగా పెళ్లి చేసుకున్న సుగుణకి 10 క్షణాల్లాగా కాక 10 యుగాలు గడిచినట్లు అనిపించింది. పెళ్లి చేసుకుంటే జీవితంలో పోగొట్టుకున్న ఆనందం, సుఖం లభ్యమవుతాయని ఆశించిన ఆమె ఆశలు, కోరికలు తీరకపోగా ఈ పెళ్లి చేసుకొని పొరపాటు చేయలేదు కదా. చేసుకుని తప్పు చేశాను, పొరపడ్డాను, తొందరపడ్డాను అనుకున్న సంఘటనలు, సన్నివేశాలు చాలా జరిగాయి ఈ 10 నెలల్లో. ఈ పెళ్ళి తనకి సుఖ సంతోషాలు ఇవ్వడం అటుంచి మరిన్ని సమస్యల్ని తెచ్చిపెడుతుందని సుగుణ ముందెన్నడూ ఊహించలేదు. భాస్కర్రావు ఇలా ప్రవర్తిస్తాడని, ఇంతలా మారిపోతాడని ఊహించకపోవడం తనదే పొరపాటని వగరుస్తుంది. తమిద్దరి మధ్య కలతలకి, కలహాలకి తన బిడ్డ కారణంగా నిలుస్తాడని, ఆ బిడ్డని అంతలా ద్వేషిస్తాడని, శత్రువులా చూస్తాడని అనుకోని సుగుణ ఏమెరుగని పసిపిల్లాన్ని అంత ఏహంగా చూడడం సహించలేకపోతుంది. వాడి నీడ కూడా భాస్కర్రావు భరించలేకపోతున్నాడని అర్థమయ్యాక ఏం చేయాలో తోచని స్థితిలో గిలగిల్లాడసాగింది. ముందు నుంచి కాపురానికి వచ్చిన రోజు నుంచే రవిని ద్వేషిస్తున్నా చాలా రోజులకు గాని గ్రహించలేకపోయాననుకుంది సుగుణ. ముందు రోజు బెడ్రూమ్లో రవి పక్క కూడా వేస్తుంటే, వాడి పక్క ఇక్కడెందుకు, పక్క గదిలో వేయి అన్నాడు అదోలా. వాడక్కడ ఎలా పడుకుంటాడు, చిన్నపిల్లాడు అంది మామూలుగా సుగుణ. అలాగే అలవాటవుతుంది, మన గదిలో పడుకోబెట్టడం మంచిది కాదు, అలా నాకు ఇష్టం లేదు అన్నాడు. కానీ 2 ఏళ్లన్నా నిండని పసివాణ్ణి మరో గదిలో ఒంటరిగా పడుకోబెట్టడానికి సుగుణ మనసు అంగీకరించలేదు.
మరో ఏడాది 2 ఏళ్ళు పోతే ఎలాగో పడుకోబెడతాం. ఇప్పుడు ఇంకా చిన్నవాడు, వాడొక్కడు ఎలా పడుకుంటాడు? అందులో వాడికి అసలు విడిగా పడుకోవడం అలవాటు లేదు అంది మామూలుగా సుగుణ. భాస్కర్రావు కాసేపు వాదించాడు, మొహం ముడుచుకున్నాడు. కానీ సుగుణ అంత పట్టించుకోలేదు ఆ విషయం. రాత్రిళ్ళు సుగుణ పడుకోవడానికి రావడంలో ఆలస్యం జరిగిందంటే అదంతా రవి వల్ల అని భాస్కర్రావుకి కోపం వచ్చేది. వెళ్ళు నీ కొడుకు దగ్గర జోలపాట్లు పాడుకుంటూ పడుకో అని అలిగేవాడు. అవతల పిల్లాన్ని నిద్రపుచ్చడం, తర్వాత భర్తగారిని బ్రతిమలాడుకోవడం, అలా అవస్థపడేది సుగుణ. పిల్లాడికి పాలు పడుతూనో, భోజనం తినిపిస్తూనో, స్నానం చేయిస్తున్నప్పుడు భాస్కర్రావు పిలవగానే చేతిలో పని వదిలేసి రావాలనేవాడు. వాడే నీకు ముఖ్యం, నా మీద నీకేం లేదన్నమాట. ఎంతసేపు వాడి ఆలనా సరిపోతుంది కానీ నా సంగతి నీకు అక్కర్లేదని మొహం ముడుచుకుంటూ దెప్పేవాడు. పిల్లాడి సంగతి చూడకూడదనా ఏంటి అతని ఉద్దేశం అని ఆశ్చర్యపడేది సుగుణ. సుగుణ కొడుకును ముద్దులాడుతూ ఉంటే ఏర్షగా చూసేవాడు భాస్కర్రావు. మరీ పట్టలేనప్పుడైతే చాలేదు ఆ ముద్దులు, మహా కొడుకు నీకే ఉన్నట్లు పొంగిపోతున్నావు అనేవాడు నవ్వుతూనే. అంత ముద్దొస్తున్నాడేంటి నీ కొడుకు? ఆ మాటలకి కాస్త నొచ్చుకునేది సుగుణ. తన కొడుకు తనకి ముద్దు రాడు? పొరపాటున కూడా ఎప్పుడూ భాస్కర్రావు పిల్లాడిని దగ్గరికి తీసేవాడు కాదు. ఇంట్లో కొన్నాళ్ల తర్వాత చనువు కొద్దీ రవి దగ్గర చేరితే తప్పుకునేవాడు భాస్కర్రావు. సుగుణ చుట్టుపక్కల లేకపోతే పొమ్మన్నట్టు తీక్షణంగా గదమాయించి చూసేవాడు. వాణ్ణి చూస్తూ ఇంట్లో వాడు తిరుగుతూ ఉంటే ఏదో బాధగా ఉండేది. వాణ్ణి చూసినప్పుడల్లా సుగుణ మొదటి భర్త అప్రయత్నంగా గుర్తొచ్చేవాడు. తనకంటే ముందు సుగుణ ఇంకొకరిని ప్రేమించిందని, సుగుణని తనకంటే ముందు మరో మగవాడు అనుభవించాడు అన్న నిజాలు గుర్తొచ్చేవి. అసూయ ద్వేషాలతో మండిపడేవాడు భాస్కర్రావు. ఆ అసూయ అక్కసు తీర్చుకోవడానికి అందరికంటే ముందు రవి కనబడేవాడు. వాణ్ణి ఏదో చేయాలని ఉండేది, కానీ ఏం చెయ్యలేకపోయేవాడు. కొట్టినా నోరొచ్చినవాడు తల్లికి చెప్పుకుంటాడు వెధవ అనుకునేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తనకి సుగుణకి మధ్య అన్నింటికీ ప్రతిబంధకంగా రవి వస్తున్నాడన్నది మరీ భరించరాని విషయంగా తయారైంది. ఆ కోపం సుగుణ మీద తీర్చుకునేవాడు. షికారుకి వెళదాం, సినిమాకి వెళదాం అనేవాడు. సుగుణ రవిని కూడా తీసుకురావడానికి తయారయ్యేసరికి పట్టరాని కోపం వచ్చేది. వీడెందుకు తోకలాగా, వీడొద్దు అనేవాడు. ఎలా అండి ఒక్కడిని వదలడం అనేది? మీ అన్నయ్య దగ్గర వదిలే అనేవాడు భాస్కర్రావు. సుగుణ అలాగేనని అక్కడ వదిలేసరికి మారాన్ చేసి ఏడ్చి రాగాలు పెట్టే కొడుకుని వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పేది కాదు సుగుణకి. తీసుకెళితే ఇంకా భాస్కర్రావు మొహం ముడుచుకొని అసలు మాట్లాడేవాడు కాడు. తీసుకెళ్ళకపోతే కొడుకు ఏడుపు చూడలేకపోయేది సుగుణ. వదిలేసి వెళ్ళినా ప్రాణాలన్నీ వాడి మీదే ఉండి ఆ సినిమాని కూడా చూడలేక, అతనితో మాట్లాడలేక అన్యమనస్కంగా ఉండేది. అది చూసి మరింత మండిపడేవాడు భాస్కర్రావు. అలాంటి అవస్థలో నలిగిపోవడం చాలాసార్లు అనుభవం అయింది సుగుణకి. ఎక్కడికైనా వెళ్ళడానికి బయలుదేరడం అంటే ప్రాణ సంకటంగా తయారైంది. ఏ పండగలప్పుడన్నా సుగుణకి బట్టలు తెచ్చేవాడు కానీ రవికి తన చేతులతో తను తెచ్చేవాడు కాడు. ఆ విషయం సుగుణ గుర్తు చేసినా విననట్టు ఊరుకునేవాడు. అంతగా మరీ చెప్తే నాకు తెలీదు, నువ్వు వెళ్ళి కొనుక్కో అనేవాడు. ఆఖరికి రవి తిండి విషయంలో కూడా భాస్కర్రావు కనబరిచే విభేదం చూస్తే సుగుణకి పట్టరాని కోపం కలిగేది. అన్ని పాలెందుకు, నా జీతంలో సగం వీడి పాలకే అయిపోతుంది అనేవాడు భాస్కర్రావు రవి పాలు తాగుతున్నప్పుడల్లా. 2 ఏళ్ల పిల్లాడు రోజుకి 2-3 గ్లాసులు పాలు తాగడు. అదే తన కడుపున పుట్టిన బిడ్డ అయితే అలా అనగలడా అని నొచ్చుకునేది సుగుణ. వాడికేమన్నా విటమిన్ మందులని ఇస్తే శుభ్రంగా తిని తిరుగుతున్నాడు, ఆ మందుల ఖర్చు కూడా ఎందుకు అని పైకే అండం సుగుణ భరించలేకపోయేది. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతి చిన్న విషయానికి రవిని గదమాయించడం, ప్రతి చిన్న విషయానికి కూడా రాద్ధాంతం చేసి రవిని కొట్టడం వరకు వచ్చాక సుగుణకి ఇంట్లో నరకం ఆరంభమైంది. చిన్నపిల్లాడు ఏదైనా పాడు చేయడం, బద్దలు కొట్టడం, అల్లరి చేయడం సహజం. దానికోసం ఎంతలా పగ సాధిస్తున్నట్టు అంతలా ద్వేషిస్తారా అని సుగుణ మాటకి మాట జవాబీయడం ఆరంభించింది. నీ కొడుకు నీకు ముద్దేమో కానీ ఆ వెధవ చేసే పనులు సహించడం నా వల్ల కాదు అని కోపంగా అరిచేవాడు. సుగుణ ఏమనలేక రవిని ఎత్తుకొని కన్నీళ్లు పెట్టుకునేది. చిచ్చి,
వేధవ ఇల్లు, నెరక్కుపోయి తద్దినం తెచ్చుకున్నాను. వేధవలు, ఊరి వాళ్ళ పిల్లల్ని భరించడం నాకేం కర్మ అనే వరకు వచ్చాడు భాస్కర్రావు. తన సొమ్మంతా ఆ 2 ఏళ్ల పిల్లాడు తినిపోతున్నంత దుగ్ధ ఏర్పడింది భాస్కర్రావుకి. రేపొద్దున తనకి పిల్లలు పుడతారు. వాళ్లతో పాటు ఈ రవిగాన్ని ఎందుకు భరించాలి? వాడికి చదువు సంధ్యలు చెప్పించడం తనకేం అవసరం? అసలు ఇంకోడు కన్న పిల్లాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి? ఆ వెధవ మూలంగా తనకి ఏ ఆనందం దక్కకుండా ఉంది. ఆ వెధవ మూలంగా తామిద్దరికీ మనస్పర్ధలు, కలతలు వస్తున్నాయి. ముందు ఇంత దూరం ఆలోచించకుండా తొందరపడ్డాను అనుకొని పశ్చాత్తాపం ఆరంభించింది భాస్కర్రావుకి. ప్రతిరోజు భార్యాభర్తల ఇద్దరి మధ్య రవి కారణంగా ఏదో తగువ తప్పడం లేదు. రోజురోజుకి ఈ గొడవలు భరించడం ఇద్దరికిద్దరికీ కష్టమవసాగింది. ఆ కోపం, కసి మరో విధంగా తీర్చుకోవడం కూడా సాగించడం మొదలుపెట్టాడు భాస్కర్రావు. సుగుణ కాస్త ఉదాసీనంగా ఉంటే, ఏ పాతమొగుడు గుర్తొస్తున్నాడేంటి అనేవాడు. భాస్కర్రావు సరసం మరీ ఎక్కువైన రోజున సుగుణ కాస్త కోపంగా, ఏమిటా మోటుతనం అంటే, నీ పాత మొగుడు ఇంతకంటే నాజుగ్గా ప్రవర్తించేవాడా అని దెప్పేవాడు. ఇంతకంటే బాగుండేదా నీ ఆ మొగుడి సరసం అని అసహ్యంగా కూడా మాట్లాడడం ఆరంభించాడు. సుగుణ కళ్ళల్లో బాధ చూస్తే కసి తీరినట్లుండేది భాస్కర్రావుకి. ప్రతి విషయానికి అవసరం ఉన్నా లేకపోయినా రోజుకి 10 సార్లు పాత మొగుడు అంటూ దెప్పుతూ ఉంటే ఎన్నో రోజులు సహించలేక ఓ రోజు సుగుణ కాస్త తీక్షణంగా, నన్నెందుకిలా పదే పదే నాకు ఆ పాత సంగతులు గుర్తు చేసి బాధిస్తారు? ఆ రోజులు మర్చిపోకుండా ఎందుకిలా గుర్తు చేసి హింసిస్తున్నారు అంది. ఏ గుర్తు చేస్తే అంత బాధగా ఉందేంటి? పాపం, ఆయన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నావన్నమాట. ఏ నాకంటే బాగా చూసేవాడన్నమాట నిన్ను అంటూ మరింత వ్యంగ్యంగా విసురులు విసిరేవాడు. రోజు రోజుకి భాస్కర్రావులో చెలరేగే రాక్షస క్రూరత్వం పెచ్చు పెరిగిపోతూ ఉంటే సుగుణకు ఆ ఇంట్లో బ్రతకడం దుర్భరం అవసాగింది. కానీ ఏం చేస్తుంది? కావాలని పెళ్ళాడి ఇప్పుడేం చేయగలదు? రోజు ఇద్దరు దేని గురించో వాదించుకోవడం, దెబ్బలాడుకోవడం, మాటలు విసురుకోవడం, తిండి మానేయడం, భాస్కర్రావు ఇల్లు చేరకపోవడం మొదలైన ఘటనలు జరుగుతూ ఉన్నా పెళ్లి చేసుకున్నాం తప్పదు అని సుగుణ ఓపిగ్గానే ఆ నరకం భరిస్తుంది. కానీ సహనానికి, ఓర్మికి దేనికన్నా హద్దు ఉంటుంది. ఆ హద్దు సుగుణ విషయంలో ఆ రోజు దాటిపోయింది. రవికి 2 రోజుల నుంచి జ్వరం. ఆ 2 రోజులు ఏదో మామూలు జ్వరం అన్నట్టు ఏవో తెలిసిన మందులు వాడింది. అయినా తగ్గలేదు. 3వ రోజు భయపడుతూనే భాస్కర్రావుతో చెప్పింది. నన్నేం చేయమంటావు విసుగ్గా అడిగాడు. ఇదే తండ్రి అయితే ఏం చేయమంటావు అని అడుగుతాడా అని బాధ కలిగింది సుగుణకి. అయినా అదేం కనిపించనీయకుండా, డాక్టర్ ఎవరినైనా తీసుకురండి అంది. భాస్కర్రావు చిరాగ్గా మొహం చిట్లించాడు. నేను వెళ్ళలేను, నువ్వే వెళ్ళి పిలుచుకో, లేకపోతే అక్కడికి తీసుకెళ్ళి చూపించుకో అన్నాడు. సుగుణకి వళ్ళు మండిపోయింది. పిల్లాడు జ్వరంతో పడుంటే డాక్టర్ని తీసుకురావడానికి కూడా మీకంత కష్టంగా ఉందన్నమాట. ఆడదాన్ని నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకురావాలన్నమాట. ఇదే మీ పిల్లాడైతే ఇలా అనేవారా? వాడు మీ కొడుకు కాదని ఇంత నిర్లక్ష్యం, ఇంత అసహ్యం వాడి మీద తీక్షణంగా అంది. భాస్కర్రావు ఏం బెదరలేదు ఆ కోపానికి. అవును, వాడు నాకేమవుతాడని నాకుంటుంది ఆదుర్దా. నా కొడుకైతే ఎందుకు ఊరుకుంటాను? ఇదేదో కొత్త సంగతి కనిపెట్టినట్టు మాట్లాడుకు అన్నాడు హేళనగా. సుగుణకి ఉడుకుమోత్తనంతో పాటు దుఃఖం కూడా వచ్చింది. పిల్లాడు రోగంతో పడుకుంటే ఎలా మాట్లాడుతున్నాడు? మీకు పిల్లలుండుంటే, వీడే మీ పిల్లాడైతే నేనిలా ప్రవర్తించుంటే మీకెలా ఉండేది? ఉక్రోషంగా అంది. భాస్కర్రావు హేళనగా నవ్వాడు. ఎలా ఉండడానికి ఏముంది? నాకే పిల్లలుంటే సవతి తల్లి ఆ పిల్లల్ని ఎలా చూసేదో 100, 1000 కథలు విన్నాం. వాళ్లల్లో నువ్వు ఒకరి క్రింద జమయి ఉండేదానివి. లేకపోతే ఇంకోరి పిల్లల్ని ఏ ఆడది గాని మగాడు గాని సొంత పిల్లల్లా చూస్తారా ఏంటి? అవును, లోకం ఇన్నాళ్ళు సవతి తల్లుల కథలే వింది. ఆ సవతి తల్లుల కంటే ఈ సవతి తండ్రుల క్రూరత్వం ఏం తీసిపోదని మీ కథ రుజువు చేస్తుంది. నన్ను నా మానాన నా కర్మకి పడి ఉండనీయకుండా
నాలో లేనిపోని ఆశలు కల్పించి పెద్ద కబుర్లు చెప్పి ఆదర్శమూర్తులు అనిపించుకునేందుకు ఈ పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న దగ్గర నుంచి ఒక్కలా కాల్చుకు తిన్నారు. పెళ్లికి ముందు నాకు పిల్లాడున్నాడని, ఆ పిల్లాడు నాతో ఉంటాడని తెలియకే చేసుకున్నారా? తెలిసి తెలిసి చేసుకొని నా బ్రతుకునిలా నరకం చేస్తున్నారు. ఎందుకు చెప్పండి? ఈ పెళ్లి చేసుకుంటే ఏదో సుఖం ఉంటుందని భ్రమించాను. కానీ ఈ బ్రతుకు ఆ వెధవ బ్రతుకు కంటే అధ్వాన్నంగా ఉంటుందని, అంతకు మించిన నరకం చూస్తానని ముందే తెలిస్తే చస్తే ఈ పెళ్లి చేసుకునేదాన్ని కాను. నోరెరుగని పసివాడి మీద అంత కసి, ద్వేషం ఎందుకు మీకు? వాడేం చేశాడని వాడిని అలా ద్వేషిస్తున్నారు? వాడు కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, పడుకుంటే తప్పు. వాడేం చేసినా కోపం, వాడి నీడ చూస్తేనే ద్వేషం. ఆ పసివాడు ఇంట్లో బిక్కుబిక్కుమంటూ దీనంగా ఏం చేస్తే తప్పోనన్నట్టు భయంగా తిరుగుతూ ఉంటే నా హృదయం ఎంత రంపపుకోత అనుభవిస్తుందో తెలుసా? తల్లి ముందే తన పసిబిడ్డని అంత ద్వేషించడం చూసి ఏ తల్లన్నా సహిస్తుందనుకుంటున్నారా? మీరు వాడిని ఎంత హీనంగా చూస్తున్నా ఎన్నాళ్ళు సహించాను. కేవలం మిమ్మల్ని పెళ్లాడిన నేరానికి. ఆఖరికి పసివాడికి రోగం వస్తే మందింపించడానికి కూడా మీకు మనస్కరించడం లేదంటే మీరు మనుషులు కాదు, పాషాణం. ఆవేశంతో, కోపంతో, దుఃఖంతో సుగుణ గొంతు వణికింది. నోర్మొయ్! కోపంగా అరిచాడు భాస్కర్రావు. ఈ పెళ్లి చేసుకొని నువ్వు కాదు నష్టపడింది, నేను. బాధపడుతుంది నేను. తెలియక ఏదో అనుకున్నాను గాని తెలిస్తే నేను చస్తే చేసుకునేవాణ్ణి కాదు. పెళ్లి చేసుకున్నాను. నా సరదాలేం తీర్చావు నువ్వు? సినిమాకి వెళదామంటే వాడో అంటావు, షికార్కి వెళదామంటే వాడుండాలి అంటావు, హనీమూన్ వెళదామంటే వాడిని వదిలి ఎలా రాను అంటావు. ఎప్పుడైనా సరదాగా కాలక్షేపం చేయడానికన్నా పిలిస్తే నీకెంతసేపు వాడి భోజనం, వాడి నిద్ర, వాడి ఆలనా పాలనా తప్ప నా సంగతి నీకెప్పుడైనా పట్టిందా? ఎప్పుడు చూసినా ఆ వెధవని పట్టుకొని ఏడుస్తుంటే, తను కనని పిల్లాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏ మగాడన్నా సహిస్తాడనుకున్నావా? నా సరదా, నా ముచ్చట్లు ఏం తీర్చావు నువ్వు? వాణ్ణి చూస్తుంటే నువ్వు నాదానివి కాక ముందు మరోడి పెళ్ళానివని, వాడి ద్వారా ఆ పిల్లాన్ని కన్నావని, నాకంటే ముందు మరొకడు నిన్ను అనుభవించాడని అనుక్షణం వాడి ఉనికి జ్ఞప్తికి తెస్తూ ఉంటే నాకెలా ఉంటుందో నీకేం తెలుస్తుంది? నా మీద కంటే ఆ కుర్రవెధవ మీద, ఇంకోటి పిల్లాడి మీద నీకు శ్రద్ధాసక్తులు ఎక్కువ ఉంటే యువతలి వాడికి ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది? భాస్కర్రావు ఎగిరిపడ్డాడు. అయితే ముందుది తెలీదా? ముందు నీకు తెలియనట్టే నాకు తెలియలేదు కనుకనే గోతులోకి దిగాను. లేకపోతే మగాణ్ణి, 30 ఏళ్లున్న మగాడికి పెళ్ళవడానికి పిల్లలు దొరకరని నిన్ను రెండో పెళ్లిదాన్ని, పిల్లాడి తల్లిని కట్టుకుండేవాణ్ణి కాను. తెలియకనే మోసపోయాను. ఈ వెధవ పిల్లాడి వల్ల నీకు నాకు మధ్య అడ్డుగోడలు లేస్తాయని, ఈ కుర్ర వెధవ ఇలా నా ఆనందాన్ని హరిస్తాడని ముందు తెలిస్తే. కసిగా అంటున్నాడు భాస్కర్రావు. ఆపండి, మాటికి వెధవ పిల్లాడంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నా ముందే ఇంతలేసి మాటలు నోరెరగని పసివాడిని అంటూ ఉంటే ఏ తల్లైనా సహిస్తుందనుకుంటున్నారా? ఎన్నాళ్ళు సహించాను, ఇక సహించను, పౌరుషంగా అంది సుగుణ. సహించకపోతే మానే, నేను ఇదంతా సహించలేను. ఇంకోడు కన్న పిల్లాన్ని ఇంట్లో పెట్టుకొని బాధపడాల్సిన అవసరం నాకేం లేదు, కఠినంగా అన్నాడు భాస్కర్రావు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఎగిసి పడుతున్న గుండెలతో ఆవేశంగా అంది సుగుణ. అంటేనా? విడమర్చి చెప్తున్నాను విను. ఈ ఇంట్లో నీకు ఉండాలని ఉంటే నా దగ్గర వాడు ఉండడానికి వీల్లేదు. ఏంటి? పిల్లాడు తల్లి దగ్గర ఉండకుండా ఎక్కడుంటాడని మీ ఉద్దేశం? అదంతా నాకు అనవసరం. వాడిని ఎక్కడుంచుతావో ఏం చేస్తావో నాకు అక్కర్లేదు. కావలిస్తే మీ అన్నయ్య ఇంట్లో ఉంచి డబ్బు పారేయి. సుగుణ కళ్ళు ఎర్రబడ్డాయి. నేను కన్న పిల్లాన్ని పెంచాల్సిన అవసరం మా అన్నయ్యకేం లేదు, వ్యంగ్యంగా అంది. నేను కనని పిల్లాన్ని ఉంచుకోవాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. అంతకంటే హేళనగా అన్నాడు భాస్కర్రావు. మీ ఉద్దేశం స్పష్టంగా చెప్పండి. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమన్న అర్థం? నిన్ను వెళ్ళమనలేదు. నేను అన్నదల్లా నీకు నేను కావాలో వాడు కావాలో తేల్చుకోమన్నాను. ఆలోచించుకో. సుగుణ ఓ క్షణం ఆవేశంతో ఊగిపోయింది. అంతలోనే నిలదొక్కుంది. పిచ్చిదాన్లా పెద్ద నవ్వు నవ్వింది, హేళనగా, వ్యంగ్యంగా. చాయిస్ ఇచ్చారన్నమాట, మొగుడా పిల్లాడా అంటూ. బేష్, ఆలోచించాలా?
ఈ విషయం గురించి ఆలోచించడానికి ఏ తల్లికి అరక్షణం కూడా పట్టదని మీలాంటి మగాళ్ళకి తెలియకపోవచ్చు. నోరెరగని పసివాణ్ణి అనాథ చేసి మొగుడుతో కులుకుతుంది ఆడది అని మీరనుకొని చాయిస్ ఇచ్చారా నాకు? నోరెరగని పక్షులు సైతం రెక్కలు రాని తమ బిడ్డల్ని రక్షించుకోవడానికి తమ ప్రాణాలు సైతం అర్పిస్తాయే, అలాంటిది మనిషి హృదయం ఎలాంటిదో తెలియకే చాయిస్ ఇచ్చారా? నేను కాకపోతే మరో పెళ్ళాం మీకు క్షణంలో వస్తుంది, కానీ వీడికి తల్లి రాదు అని తెలియనంత తెలివి తక్కువతనం నాకుందనే చాయిస్ ఇచ్చారా మీరు? ఇదే మీ పిల్లాడైతే నేనే మీకు ఈ చాయిస్ ఇచ్చుంటే మీరు నన్నే ఎంచుకుని ఉండేవారు. కన్న తండ్రి బిడ్డల్ని అలక్ష్యం చేసి పెళ్ళాంతో కులకబట్టే సవతి తల్లుల కథలొచ్చాయి. కానీ తల్లి ఉండగా బిడ్డ మీద ఈగ వాలనీయదు. బిడ్డను రక్షించుకోవడానికి అవసరమైతే రాక్షస అవుతుంది. పెంచుకోవడానికి ముష్టన్నా ఎత్తగలదు. బిడ్డ కోసం ఏ త్యాగమన్నా, ఆఖరికి భర్తనన్నా సరే వదులుకోగలదు. తండ్రికి తల్లికి తేడా ఇప్పటికైనా తెలుసుకోండి. ఇప్పటికైనా ఈ నరకంలో నుంచి నా బిడ్డకి విముక్తి కలిగి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఏటొచ్చి ఈ పెళ్లి చేసుకుని లోకంలో ఇదివరకుండే సానుభూతి కాస్త పోగొట్టుకొని హేళన పాలయ్యాననేదే నా ఆవేదన. ఈ సంగతి ముందు తెలుసుకోలేక తప్పటడుగు వేసి అందరి చేత అనిపించుకునే స్థితికి వచ్చానన్నదే నా బాధ. వస్తా, సెలవు అంటూ పిల్లాన్ని తీసుకుని భుజం మీద వేసుకున్న సుగుణని వెర్రివాళ్లా చూశాడు భాస్కర్రావు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.